ఈజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ వర్డ్లోనే మీకు అర్థమైపోవాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ బై అ కార్పొరేట్ అంటే ఒక కంపెనీ ఎనీవేస్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఇన్ అ సొసైటీ. కంపెనీ సెటప్ అంతా ఒక పర్టిక్యులర్ సొసైటీలోనే ఉంటుంది. సో దే షుడ్ మేక్ ప్రాఫిట్స్ ఆఫ్ దేర్ ఓన్. వాళ్ళకంటూ వాళ్ళు ప్రాఫిట్స్ ప్లాన్ చేసుకున్నా వాళ్ళ సొసైటీలో పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళ కంపెనీ కాబట్టి సొసైటీకి వాళ్ళు చేస్తున్న బెనిఫిట్ ఏంటి, ఓకే, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి వాళ్ళ సైడ్ నుంచి. వాళ్ళని మన సొసైటీలో కంపెనీ పెట్టుకొని ఇస్తున్నారు సొసైటీ వాళ్ళు కాబట్టి మరి సొసైటీకి చేస్తున్న బెనిఫిట్ ఏంటి కంపెనీస్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో లెట్ us see the company's sense of responsibility towards the community and the environment both ecologically and socially in which it operates ante towards the community and the environment, towards people and towards nature environment both ecological ante నేచర్ రిలేటెడ్ ఎటువంటి హామ్ చేయకూడదు, నీ బిజినెస్ నేచర్ని పాడు చేయకూడదు. దెన్ నీ బిజినెస్ సొసైటీకి హెల్ప్ చేయాలి. పీపుల్ అరౌండ్ యూ షుడ్ బెనిఫిట్ ఫ్రమ్ యువర్ బిజినెస్, ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ as కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. Companies can fulfill this responsibility through waste and pollution reduction processes. So మన ఆపరేషనల్ వేస్టేజెస్ కానీ మన కంపెనీ వల్ల అవుతున్న పొల్యూషన్ కానీ రెడ్యూస్ చేయాలి, అది కూడా సిఎస్ఆర్ కింద కన్సిడర్ అవుతుంది. అండ్ బై కాంట్రిబ్యూటింగ్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ ప్రోగ్రామ్స్, సోషల్ ప్రోగ్రామ్స్ అంటే లైక్ అమెజాన్ కంపెనీ వాళ్ళు ఎంప్లాయీస్ ఆఫ్ అమెజాన్ ఎవ్రీ వీకెండ్స్, జనరల్లీ ఇన్ ద వీకెండ్స్ ఫీమేల్ ఎంప్లాయీస్ కానీ మేల్ ఎంప్లాయీస్ కానీ దే విజిట్ రూరల్ ఏరియాస్ అంటే విలేజెస్, టౌన్స్ అలాంటి ఏరియాస్ని విజిట్ చేసి విమెన్ ఎంపవర్మెంట్ చేపడుతున్నారు. విమెన్ ఎంపవర్మెంట్ అంటే అక్కడ ఆ విలేజెస్లో రూరల్ ఏరియాస్లో ఉన్న లేడీస్కి, ఫీమేల్స్కి, హౌస్ హోల్డ్ వైఫ్స్కి సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ అంటే నాట్ కంప్లీట్ ఎడ్యుకేషన్, basic education like present everything is running on technology. సో మినిమమ్ ఒక స్మార్ట్ ఫోన్ ఎలా యూస్ చేయాలి, ఇంటర్నెట్ ఎలా యూస్ చేయాలి, సో అలాంటి ఎడ్యుకేషన్ వీకెండ్స్లో అమెజాన్ ఎంప్లాయీస్ టేకప్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ టేకెన్ బై అమెజాన్, ఓకే. బై బీయింగ్ environmentally friendly and by undertaking activities of similar nature. So whatever you do, it should be environmentally friendly. So నేచర్కి సపోర్ట్ చేయాలి, సొసైటీకి హెల్ప్ చేయాలి, ఓకే. ద నెక్స్ట్, సిఎస్ఆర్ ఈజ్ నాట్ చారిటీ ఆర్ మియర్ డొనేషన్స్. సో ఇలా ఎంప్లాయీస్ వెళ్ళాలి, ఇలా సర్వీస్ చేయాలి అనగానే అదొక చారిటీయో డొనేషన్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామో కాదు. సిఎస్ఆర్ ఈజ్ అ వే ఆఫ్ కండక్టింగ్ బిజినెస్. సో అంటే నువ్వు ఏమి ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నావు ఫ్రమ్ యువర్ కంపెనీ సైడ్ అంటే దట్ ఈజ్ యువర్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంత బాగా నేను బిజినెస్ చేస్తాను, బై విచ్ కార్పొరేట్ ఎంటిటీస్ విజిబిల్లీ కాంట్రిబ్యూట్ టు ద సోషల్ గుడ్. సో నువ్వేం మంచి చేస్తున్నావో సొసైటీకి కనపడేలాగా చేస్తున్నావు అంతే. సోషల్లీ రెస్పాన్సిబుల్ కంపెనీస్ do not limit themselves to using resources to engage in activities that increase only their profits. So only నీ కంపెనీ ప్రాఫిట్సే కాదు నీకు ఇంపార్టెంట్. దే యూజ్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు ఇంటగ్రేట్ ఎకనామిక్ అంటే ఎవ్రీథింగ్ అబౌట్ మనీ, then environment, everything about nature, and social objectives, everything about society, people, with the company's operations and growth, okay. సో ప్రాఫిట్స్ కోసమే కాదు కంపెనీ విజన్ పెట్టుకునేది, గోల్ పెట్టుకునేది. కంపెనీ గోల్లో ఈ మూడు ఉండాలి. ఫర్ సపోజ్ నీది ఒక కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఓకే. సో when you manufacture it, in some way or the other way you may pollute the environment.
సో అది జరగకుండా ఎలా చూసుకుంటున్నావు మరి? సరే కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో పొల్యూషన్ ఉందో లేదో సెకండరీ, బట్ కార్స్, వెన్ వీ డ్రైవ్ కార్స్, we obviously the smoke that car ejects, smoke కార్ నుంచి వచ్చిన స్మోక్, ఇట్ హార్మ్స్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్స్ ఎలా తీస్తావు మరి? దాన్ని ఎలా ప్లాన్ చేస్తావు? ఓకే, యా. సో అలాంటి ఆబ్జెక్టివ్స్ నువ్వు టేకప్ చేయాలి. నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు, అది సొసైటీకి హెల్ప్ చేయాలి, సొసైటీని హార్మ్ చేయకూడదు. సో నీ గోల్ నువ్వు పెట్టుకున్నప్పుడే ఇవన్నీ నీ కన్సిడరేషన్లో ఉండాలి. సో సిఎస్ఆర్ బికేమ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ఎనీ కంపెనీ దీస్ డేస్. ఓకే, ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఈ 3 ఆబ్జెక్టివ్స్ బేసిస్లోనే వాళ్ళ గోల్ సెట్ చేసుకోవాలి. ఓకే, ద కంపెనీస్ యాక్ట్ 2013 హ్యాస్ ఫార్ములేటెడ్ సెక్షన్ 135 కంపెనీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రూల్స్ 2014 అండ్ స్కెడ్యూల్ 7. సో మన కంపెనీస్ యాక్ట్ 2013లో సెక్షన్ 135లో మనకి సిఎస్ఆర్ రిలేటెడ్ ఎవ్రీ డీటెయిల్ ఉంటుంది. వేరే అందులో ఒక సబ్సెక్షన్ ఉంది, స్కెడ్యూల్ ఉంది, స్కెడ్యూల్ 7, వేర్ సిఎస్ఆర్ చేయాలి అంటున్నారు. ఎకనామికల్లీ, సోషల్లీ, ఎన్విరాన్మెంటల్లీ మనం కొన్ని ఆబ్జెక్టివ్స్ ఫ్రేమ్ చేసుకోవాలి, చేయాలి అంటున్నారు. సో ఎలాంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ మనం టేకప్ చేయాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక అటాచ్డ్ స్కెడ్యూల్ 7లో ఉంది ఫర్ సెక్షన్ 135. ఓకే, అదే చెప్తున్నారు ఇక్కడ, విచ్ ప్రిస్క్రైబ్స్ మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఫర్ కంపెనీస్ టు fulfill their CSR. Okay, the next, applicability of CSR provisions. Okay, CSR provisions ఏ కంపెనీస్కి అప్లికబుల్? మరి అన్ని కంపెనీస్ చేపట్టగలవా? బికాస్ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఎలాంటి కంపెనీస్కి మరి సిఎస్ఆర్ అప్లికబుల్? ఆన్ ఎవ్రీ కంపెనీ ఇంక్లూడింగ్ ఇట్స్ హోల్డింగ్ అండ్ సబ్సిడరీ, అంటే ఎవ్రీ కంపెనీ, ఆ కంపెనీ పేరెంట్ కంపెనీ, ఆ కంపెనీ సబ్సిడరీ కంపెనీ, ఆ కంపెనీ కిందున్న కంపెనీ, హ్యావింగ్ ద ఫాలోయింగ్ డ్యూరింగ్ ద ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఈ వాట్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇప్పటివరకు అయిన ఇయర్ ఫ్రమ్ టుడేస్ డేట్. ఇవాళ అనుకుంటున్నారా సిఎస్ఆర్ యాక్టివిటీ, దీని ముందు ఇయర్ నుంచి కన్సిడర్ అవుతుంది అనమాట. ఈ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయితే ఆ ఇయర్ నుంచి కన్సిడర్ అవుతుంది. సో ఎలాంటి కంపెనీస్కి అప్లికబుల్ అంట? నెట్ వర్త్ ఆఫ్ ₹500 crores ఆర్ మోర్. సో ఒక కంపెనీ నెట్ వర్త్ అంటే గ్రాస్ కాదు, అంటే ఆఫ్టర్ ఎవ్రీ డిడక్షన్ ఫ్రమ్ ద కంపెనీ దగ్గర ఉన్న ఆస్తి అది కనుక 500 crores కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్ టేకప్ చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్, టర్నోవర్ ఆఫ్ ₹1,000 crores ఆర్ మోర్. టర్నోవర్ అంటే కంపెనీ బిజినెస్ చేస్తుంది, వాళ్ళకి వస్తున్న రెవెన్యూ, రిటర్న్ టు ద కంపెనీ, రిటర్న్స్ 1000 crores కన్నా ఎక్కువ వచ్చిందనుకోండి ఒక ఇయర్కి, దెన్ వాళ్ళు కంపల్సరీగా సిఎస్ఆర్ యాక్టివిటీస్ టేకప్ చేయాలి. దెన్ నెక్స్ట్, నెట్ ప్రాఫిట్ ఆఫ్ ₹5 crores ఆర్ మోర్. సో నెట్ ప్రాఫిట్ అంటే ఆఫ్టర్ ఎవ్రీ డిడక్షన్ నీ దగ్గర మిగిలిన ప్రాఫిట్ 5 crores కన్నా ఎక్కువగా ఉంటే నువ్వు డెఫినెట్గా ఏదో ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ చేయాలి. దెన్ ఏ ఫారిన్ కంపెనీ హ్యావింగ్ ఇట్స్ బ్రాంచ్ ఆఫీస్ ఆర్ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇన్ ఇండియా విచ్ ఫుల్ఫిల్స్ ద క్రైటీరియా స్పెసిఫైడ్ అబవ్. సో ఫారిన్ కంపెనీస్కి కూడా సిఎస్ఆర్ అప్లికబుల్. నువ్వు మా కంట్రీలో నీ కంపెనీ ఆపరేట్ చేస్తుందా, నువ్వు డెఫినెట్గా సిఎస్ఆర్ యాక్టివిటీస్ టేకప్ చేయాలి. కాకపోతే ఈ పైన రిక్వైర్మెంట్స్, ఈ పైన మూడిట్లలో నీకు ఏది ఉన్నా అప్లికబుల్, నువ్వు సిఎస్ఆర్ టేకప్ చేయాలి, దో యూఆర్ అ ఫారెన్ కంపెనీ. ఓకే, ఇది అప్లికబిలిటీ. దెన్ నెక్స్ట్, సిఎస్ఆర్ కమిటీ. మరి కమిటీ ఎలా ఉండాలి? కాంపోజిషన్. ఎవ్రీ కంపెనీ ఆన్ విచ్ CSR is applicable is required to constitute a CSR committee of the board. ఓకే, సో ఈ క్రైటీరియాలో ఉన్న కంపెనీస్కి అందరికీ సిఎస్ఆర్ కమిటీ లేదా సిఎస్ఆర్ బోర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఆ బోర్డులో ఎవరెవరు ఉండాలంట? కన్సిస్టింగ్ ఆఫ్ 3 or more డైరెక్టర్స్, అవుట్ ఆఫ్ విచ్ అట్లీస్ట్ 1 director షెల్ బి అన్ ఇండిపెండెంట్ డైరెక్టర్.
However, if a company is not required to appoint an independent director, then it shall have in 2 or more directors in the committee. So త్రీ డైరెక్టర్స్ లేదా అంతకన్నా ఎక్కువ డైరెక్టర్స్ ఫ్రమ్ దాట్ కంపెనీ ఆ బోర్డులో ఉండాలి. అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ మ్యాండేటరీగా ఉండాలి. కానీ సమ్ టైమ్స్ మన ప్రైవేట్ కంపెనీ, లిస్టెడ్ కంపెనీ కాదు, మనకి ఇండిపెండెంట్ డైరెక్టర్ లేరు. సో ఇండిపెండెంట్ డైరెక్టర్ లేని కేసులో ఇంతింత ప్రాఫిట్స్, ఇంతింత టర్న్ ఓవర్స్ మనకి ఉంటే దెన్ డెఫినెట్గా 2 or more డైరెక్టర్స్ ఆ కమిటీలో ఉండాలి. ఓకే, దెన్ నెక్స్ట్, consisting of 2 directors in case of private company having only 2 directors on its board. So only just 2 directors company adi. Okay, and it's a private company. So ఆ 2 directors ఎవరైతే ఆన్ బోర్డ్లో ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా మన సిఎస్ఆర్ బోర్డ్లో కూడా ఉండాలి. ఓకే, ద నెక్స్ట్, consisting of at least 2 persons in case of a foreign company, of which 1 person shall be its authorized person resident in India. అంటే ఏంటంట, ఫారెన్ కంపెనీ అయితే డెఫినెట్గా ప్రతి కంపెనీకి రెసిడెంట్ డైరెక్టర్ డెఫినెట్గా ఉండాలి. రెసిడెంట్ డైరెక్టర్ అంటే ఎవరు? మన ఇండియన్ సిటిజన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ ఇండియా ఆర్ హూ ఈజ్ ఫ్రమ్ ఇండియా. సో ఆ రెసిడెంట్ డైరెక్టర్ డెఫినెట్గా మన సిఎస్ఆర్ కమిటీ మెంబర్గా ఉండాలి అండ్ అదర్ నామినేటెడ్ బై ద ఫారెన్ కంపెనీ. సో ఇంకా మిగిలిన వాళ్ళు ఆ ఫారెన్ కంపెనీ డిసైడ్ చేస్తుంది, కానీ అట్లీస్ట్ 2 persons మినిమం అనేది ఆ కమిటీలో మనకి ఉండాలి. సో ఇది మన సిఎస్ఆర్ కమిటీ కాంపోజిషన్. దెన్ నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ అ సిఎస్ఆర్ కమిటీ. మన సిఎస్ఆర్ కమిటీ ఏం చేయాలి? ఫార్ములేట్ అండ్ రికమెండ్ టు ద బోర్డ్ a CSR policy which shall indicate the activities to be undertaken by the company. ఏమేమి చేయాలి సిఎస్ఆర్ కింద? ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీ. సో ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2019, FY 2019, the group has spent 1095 crore Indian rupees on CSR అంట. 2019లో ఇన్ని క్రోర్స్ టాటా కంపెనీ ఇన్వెస్ట్ చేసింది సిఎస్ఆర్ యాక్టివిటీస్లో, వేర్ ఇట్ హెల్ప్డ్ 11.7 million లైఫ్స్. ఇంతమందికి హెల్ప్ చేశారు విత్ దేర్ సిఎస్ఆర్ యాక్టివిటీస్. ఓకే, సో వాళ్ళ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయంట సిఎస్ఆర్? ఇన్ రిలేషన్ టు ఎడ్యుకేషన్, ఓకే, లైవ్లీహుడ్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, అంటే ఓకే, దెన్ నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్, అంటే రోడ్స్ వేయటంలో హెల్ప్ చేయడము, లేదా రూరల్ ఎడ్యుకేషను, విమెన్ ఎంపవర్మెంటు, అలాంటివి. దెన్ వాటర్ అండ్ శానిటేషన్. ఓకే, సో మంచి వాటర్ ఆ రూరల్ ఏరియాస్కి ప్రొవైడ్ చేయడము, లేదా మంచి బెస్ట్ శానిటేషన్ ప్రొవైడ్ చేయడము అక్కడ. ఓకే, దెన్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ స్ట్రెంథనింగ్ సర్వీసెస్. సో టాటా కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇవన్నీ ప్రొవైడ్ చేస్తోంది. ఓకే, సో 1095 crores of rupees in 2019 సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద టాటా ఇన్వెస్ట్ చేసింది. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్స్లో నేను అదే చెప్తున్నాను, సిఎస్ఆర్ పాలసీ షుడ్ డూ ఆల్ దీస్ యాక్టివిటీస్. సో మన కమిటీలో ఆ యాక్టివిటీస్ మనం మెన్షన్ చేయాలి మన బోర్డ్ మెంబర్స్కి. ఓకే, దెన్ నెక్స్ట్, రికమెండ్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ టు బి ఇన్కర్డ్ ఆన్ ది యాక్టివిటీస్ రెఫర్డ్ ఇన్ clause 1. ఓకే, సో మన ఎక్స్పెండిచర్ ఏంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ మీద, అది మన సెక్షన్ 135లో మెన్షన్ చేసినట్టుగా మన బోర్డ్కి మనం ఇంటిమేట్ చేయాలి. ఇవి మా యాక్టివిటీస్, దానికి అవుతున్న ఎక్స్పెండిచర్ మా కంపెనీ నుంచి ఇంత అని మెన్షన్ చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్, మానిటర్ ద సిఎస్ఆర్ పాలసీ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో టైమ్ టు టైం మన సిఎస్ఆర్ యాక్టివిటీస్ మారుస్తూ ఉంటాం. ఇప్పుడు టాటా ఇన్ని టేకప్ చేసింది, మేబీ కొత్త సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేయొచ్చు, లేదా కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు, ఇందులో నుంచి తీసేయచ్చు. సో ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆ చేంజెస్ అన్నీ మనం మన బోర్డ్కి మెన్షన్ చేసి మన పాలసీలో చేంజ్ చేసుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్, ఇన్స్టిట్యూట్ ఏ ట్రాన్స్పరెంట్ మానిటరింగ్ మెకానిజం ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సిఎస్ఆర్ ప్రొజెక్షన్స్. సో ట్రాన్స్పరెంట్ మానిటరింగ్ మెకానిజం దేనికి?
implementation of CSR projects, programs or activities undertaken by the company. సో నువ్వు ఇవన్నీ చేస్తా అని చెప్తున్నావు, బట్ ఇన్ రియాలిటీ జరగట్లేదు అనుకోండి ఫ్రమ్ యువర్ కంపెనీ సైడ్, దట్ ఈస్ రాంగ్. సో it should happen when you mention something in your policy, it should happen. సో ఈ కమిటీ వాళ్ళు అది జరుగుతుందా లేదా అని ట్రాన్స్పరెంట్గా మనకి పీపుల్ ఇన్ ద సొసైటీకి కనిపించేలాగా ట్రాన్స్పరెంట్గా ఆ యాక్టివిటీస్ టేకప్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సిఎస్ఆర్ కమిటీ. దెన్ నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మరి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారు? మరి ఆఫ్టర్ కన్సిడరింగ్ ద రికమెండేషన్స్ మేడ్ బై ద సిఎస్ఆర్ కమిటీ, సో ఇక్కడ అనుకున్నారు కదా రికమెండేషన్స్ ఏమేం చేయాలి అదంతా, అప్రూవ్ ద సిఎస్ఆర్ పాలసీ ఫర్ ద కంపెనీ అండ్ డిస్క్లోజ్ కంటెంట్స్ ఆఫ్ సచ్ పాలసీ ఇన్ ద బోర్డ్ రిపోర్ట్. ఓకే, సో మన పాలసీ అనేది ఫ్రేమ్ చేసేయాలి, దెన్ అదంతా తీసుకెళ్ళి బోర్డ్ రిపోర్ట్ కింద బోర్డుకి సబ్మిట్ చేయాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి. ఓకే, దెన్ నెక్స్ట్, ఎన్ష్యూర్ దట్ ద యాక్టివిటీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ సిఎస్ఆర్ పాలసీ ఆఫ్ ద కంపెనీ ఆర్ అండర్టేకెన్ బై ద కంపెనీ. సో నువ్వు చెప్తుంది డెఫినెట్గా చేయాలి. సో నేను ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను రూరల్ ఏరియాస్లో అని చెప్తున్నాను నీ కంపెనీ నుంచి. సో యూ షుడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షుడ్ సీ దట్ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, దెన్ నెక్స్ట్, షల్ డిస్క్లోజ్ ద కాంపోజిషన్ ఆఫ్ సిఎస్ఆర్ కమిటీ ఇన్ బోర్డ్ రిపోర్ట్. ఓకే, మన బోర్డ్ రిపోర్ట్స్లో సిఎస్ఆర్ కమిటీ రిపోర్ట్ కూడా డెఫినెట్గా అటాచ్ చేసి ఉండాలి. ఓకే, దెన్ నెక్స్ట్, ensure that the company spends in every financial year at least 2% of the average net profits of the company made during the 3 immediately preceding financial years in the pursuance of its CSR policy. Okay, సో ఏమంటున్నారు, అట్లీస్ట్ 2% వాళ్ళకు వచ్చిన నెట్ ప్రాఫిట్స్, గ్రాస్ ప్రాఫిట్స్ కాదు, నెట్ అంటే వాళ్ళ హ్యాండ్కి ఆఫ్టర్ ఆల్ ద డిడక్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాఫిట్ నుంచి అట్లీస్ట్ 2% మనం ఆ ప్రాఫిట్ ఎప్పటి నుంచి అంట, ఫ్రమ్ ద ప్రిసీడింగ్ 3 years, మన ముందు 3 years నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 2% అనేది మనం ఒకవేళ మనకి అప్లికేబుల్ అయితే ఈ లిస్ట్లో మన కంపెనీ ఉంటే 2% తీసి మనం సిఎస్ఆర్ యాక్టివిటీస్కే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్, the company shall give preference to the local area and areas around it where it operates for spending the amount for CSR activities and shall specify the reasons for not spending whole of the marked amount in board report. సో మనం ఎలాంటి ఏరియాస్ చూస్ చేసుకోవాలంట సిఎస్ఆర్ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి? లోకల్ ఏరియాస్ అంటే ఏరియాస్ అరౌండ్ అవర్ కంపెనీ. ఓకే, అక్కడే మనం సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఆపరేట్ చేయాలి. అండ్ ఒకవేళ చేయలేకపోతే మనం మెన్షన్ చేసిన ఈ 2% అమౌంట్ ఉందా మన నెట్ ప్రాఫిట్స్ నుంచి, అది ఆ సిఎస్ఆర్ యాక్టివిటీస్కి ఖర్చు పెట్టలేకపోతే దాన్ని మనం రీజన్ కింద మన బోర్డ్ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. ఈ పలానా రీజన్ వల్ల మేము ఈ ఇయర్ ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ టేకప్ చేయలేకపోయాము అని మెన్షన్ చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్, CSR policy. A list of CSR projects or programs which a company plans to undertake, specifying modalities of execution of such project or programs and implementation schedules for the same. So complete మన లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం టేకప్ చేసేవి మన పాలసీలో మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, సో ఇందాక టాటా కంపెనీ గురించి చెప్పాను, ఇప్పుడు టాటా సబ్సిడరీ టాటా మోటార్స్. సో టాటా మోటార్స్ వాళ్ళు టేకప్ చేసిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఏంటంటే ఆరోగ్య. సో అడ్రసింగ్ ద మాల్ న్యూట్రిషన్, స్ప్రెడింగ్ అవేర్నెస్ అండ్ మాల్ న్యూట్రిషన్ వాళ్ళ మేజర్ గోల్. సో దాన్ని అడ్రస్ చేయడం, దానికి హెల్ప్ చేయడం, దాన్ని ప్రివెంట్ చేయడం, దాన్ని అవేర్నెస్ సొసైటీలో క్రియేట్ చేయడం, ఈ ఆరోగ్య ద్వారా వాళ్ళు టేకప్ చేస్తున్నారు. దెన్ విద్యాదానం అంటే ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ టేకప్ చేస్తున్నారు. దెన్ కౌశల్య ఈజ్ ఫర్ ఇంప్రూవింగ్ ద ఎంప్లాయబిలిటీ అంటే స్కిల్ ఎన్హాన్స్మెంట్, స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి, విమెన్ ఎంపవర్మెంట్, ఇవన్నీ సప్లిమెంటింగ్ ఇన్కమ్, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళ ఎంప్లాయీస్కి, ఇవన్నీ కౌశల్య కింద టేకప్ చేస్తున్నారు.
Then Vasundhara is all about plantations, okay, and protecting our environment. దానికి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు, ఓకే. దెన్ అమృత్ ధార ఈజ్ ఆఫరింగ్ వాటర్ రిలీఫ్ మెజర్స్. సో వాటర్ స్కేర్సిటీ ఉన్న ఏరియాస్కి వాటర్ రిలీఫ్ మెజర్స్ టేకప్ చేస్తున్నారు. దెన్ ఆధార్ ఈజ్ రూరల్ ఫోకస్డ్ ప్రోగ్రామ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అప్రోచ్. సో రూరల్ డెవలప్మెంట్ టేకప్ చేస్తున్నారు, ఓకే. దెన్ నెక్స్ట్ సో సేవాలో టోటల్ సొసైటీ అప్లిఫ్ట్మెంట్ అనమాట. సొసైటీని డెవలప్ చేస్తున్నారు త్రూ సేవ, ఓకే. దెన్ నెక్స్ట్ సో ఇదంతా ఎందుకు చెప్పాను, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొచ్చానంటే ప్రతి కంపెనీ వాళ్ళ పాలసీ మెన్షన్ చేసినప్పుడు వాళ్ళ పాలసీలో ఇవన్నీ మనకి మెన్షన్ చేయాలి, ఓకే. దెన్ నెక్స్ట్ మానిటరింగ్ ప్రాసెస్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్. సరే చెప్పారు, కానీ ఇది నిజంగా జరుగుతోందా? యూ షుడ్ మానిటర్, ఓకే. Then a clause specifying that the surplus arising out of CSR projects or programs or activities shall not form part of the business profit. So ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా సర్ప్లస్ అమౌంట్, మనకి ఏదైనా రిటర్న్స్ వచ్చాయనుకోండి మనీ, దట్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ, ఓకే. దెన్ నెక్స్ట్ ఇది సిఎస్ఆర్ పాలసీ. దెన్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఏంటి? The CSR activities shall be undertaken by the company as per its CSR policy, excluding activities undertaken in pursuance of its normal course of business. Okay, so CSR activities మనం టేకప్ చేస్తామని చెప్పినవి మన పాలసీ ప్రకారం మన నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అది కలపకూడదు. సో సిఎస్ఆర్ వింగ్ ఈజ్ డిఫరెంట్. మన బిజినెసే మన సిఎస్ఆర్ యాక్టివిటీ అని ఎప్పుడు చెప్పకూడదు. సో ఇట్స్ డిఫరెంట్, ఓకే. దెన్ నెక్స్ట్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మే డిసైడ్ టు అండర్టేక్ ఇట్స్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అప్రూవ్డ్ బై ద సిఎస్ఆర్ కమిటీ. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తారు త్రూ సెక్షన్ 8 కంపెనీ ఆర్ రిజిస్టర్డ్ సొసైటీ. సో మన కంపెనీ లేదా మనం రిజిస్టర్ చేసిన ఒక సొసైటీ ద్వారా చేస్తారు, లేదా సెక్షన్ 8 కంపెనీ ఆర్ రిజిస్టర్డ్ ట్రస్ట్ ఆర్ ఎ రిజిస్టర్డ్ సొసైటీ ఎస్టాబ్లిష్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ ద్వారా చేస్తారు, ఆర్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేషన్, ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్తో కలిసి చేస్తారు, లేదా company or registered trust or a registered society other than those specified in clauses A and B above having an established track record of 3 years. వీళ్ళు కాదు కానీ 3 years ట్రాక్ రికార్డ్ ఉంది సిఎస్ఆర్ ఇంప్లిమెంటేషన్లో ఒక ఇన్స్టిట్యూషన్కి. సో వాళ్ళ ద్వారా చేస్తారు, లేదా కొలాబరేషన్ విత్ అదర్ కంపెనీస్. సో టాటా ఇంకో కంపెనీతో కలిసి చేయటం, అట్లా 2 కంపెనీస్ కలిసి సిఎస్ఆర్ చేయటం, అలా చేస్తారు, ఓకే. సో వాళ్ళు అనుకున్న యాక్టివిటీస్ ఇన్ని విధాలుగా ఇంప్లిమెంట్ చేస్తారు. దెన్ నెక్స్ట్ ద సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఆర్ యాక్టివిటీస్ నాట్ టు బి కన్సిడర్డ్. సో ఏమేమి మనం చేసే పనులు సిఎస్ఆర్ కిందకి రావు అంటే ఎక్స్పెన్సెస్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఓన్లీ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ అండ్ దేర్ ఫ్యామిలీస్. సో మనం ఎంప్లాయీస్కి రెమ్యూనరేషన్ ఇస్తాం, శాలరీస్ ఇస్తాం, ప్యాకేజెస్ ఇస్తాం. సో అందులో మనం కంపెనీ ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్కి లేదా వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఇస్తే అది సిఎస్ఆర్ కాదు. దెన్ నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎనీ అమౌంట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు ఎనీ పొలిటికల్ పార్టీ. సో మన కంపెనీ ద్వారా ఏదైనా అమౌంట్ పొలిటికల్ పార్టీకి కాంట్రిబ్యూట్ చేస్తే అది సిఎస్ఆర్ యాక్టివిటీ కాదు, ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ CSR activities. Then next display of CSR activities on its website. So definitely నీ కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ టేకప్ చేస్తే అవి డెఫినెట్గా వెబ్సైట్లో మనం డిస్ప్లే చేయాలి. ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షల్ డిస్క్లోజ్ contents of CSR policy in its report and the same shall be displayed on the company's website if any, okay. సో కంపెనీ వెబ్సైట్లో మనం చేస్తున్నవన్నీ
డిస్ప్లే చేస్తాం. మీరు ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేసి చూడండి, టాటా వాళ్ళది లేదా స్టార్ బక్స్ కాఫీ వాళ్ళది, ఓకే, ఎటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసినా వాళ్ళ సిఎస్ఆర్ అంటే లిస్టెడ్ కంపెనీస్, స్పెషల్గా లిస్టెడ్ కంపెనీస్ ఓపెన్ చేయండి. సిఎస్ఆర్ అనే ఒక స్పెషల్ లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో నేను ఇది టాటా వెబ్సైట్ నుంచే తీసుకొచ్చాను ఎగ్జాంపుల్. ఓకే, దెన్ నెక్స్ట్, the balance sheet of a foreign company to be filed under section 381(1) subsection B of the act shall contain an annexure regarding report on CSR. So foreign company ఈ సెక్షన్ ప్రకారంగా నువ్వు ఒక అటాచ్మెంట్ పెట్టాలి నీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ బేసిస్లో. ఓకే, దెన్ నెక్స్ట్, the board of directors shall ensure that activities included by a company in its CSR policy are related to the areas or subjects specified in the Schedule 7. So Schedule 7లో ఇచ్చిన యాక్టివిటీసే నీ కంపెనీ సిఎస్ఆర్ కింద టేకప్ చేయాలి. సో ఏ కంపెనీ సిఎస్ఆర్ ఫాలో అవ్వాలన్నా మన కంపెనీస్ యాక్ట్లో Schedule 7 డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిందే. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. Then next let us see corporate citizenship. Okay or corporate governance, sorry, not corporate citizenship, corporate governance. So governance ante enti, governing something ante regulating something with our rules and regulations. Okay, మనకున్న రూల్స్ మనం ఫ్రేమ్ చేసుకున్న పాలసీస్ ప్రొసీజర్స్ ప్రకారంగా ఒక పర్టిక్యులర్ కంపెనీని రెగ్యులేట్ చేయడం. సో అదే కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఒక కంపెనీకి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ద మెయిన్ థీమ్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ టు ఇంటిగ్రేట్ సౌండ్ మేనేజ్మెంట్ పాలసీస్ ఇన్ ద కార్పొరేట్ ఫ్రేమ్వర్క్ ఇన్ సచ్ ఎ మేనర్ టు బ్రింగ్ ఎకనామిక్ ఎఫిషియన్సీ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఏం ఇంటిగ్రేట్ చేస్తున్నాం మనం? మన మేనేజ్మెంట్ పాలసీస్ మన కంపెనీతో, సో దాట్ మనకి మంచిగా మానిటరీ బెనిఫిట్స్ ఉంటాయి, ఎకనామిక్ బెనిఫిట్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మన గోల్స్ మనం అచీవ్ చేస్తాము, ప్రాఫిట్స్ అచీవ్ చేస్తాము, అండ్ షేర్ హోల్డర్కి బెనిఫిట్ జరుగుతుంది. అంతే కదా. వెన్ వీ మేనేజ్ అవర్ కంపెనీ ప్రాపర్లీ ఇవన్నీ జరుగుతాయి, ప్రాఫిట్స్ వస్తాయి, ఎకనామికల్గా బెనిఫిట్ అవుతాము, మన గోల్స్ అచీవ్ చేస్తాము, దెన్ మన షేర్ హోల్డర్స్కి కూడా బెనిఫిట్ జరుగుతుంది. ఓకే, నౌ లెట్ us see the definition given by Institute of Company Secretaries of India. వాళ్ళు ఏమంటున్నారు? కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, compliance of laws in true letter and spirit, and adherence to ethical standards for effective management and distribution of wealth and discharge of social responsibility for sustainable development of all stakeholders. So stakeholders evaru? Mana company ki customers, shareholders, investors, creditors, okay, vendors, suppliers, distributors, employees, managers, board of directors. సో వీళ్ళందరూ ఒక కంపెనీ స్టేక్ హోల్డర్సే. సో వాళ్ళకి డెవలప్మెంట్ అండ్ బెనిఫిట్ జరగాలి, యాజ్ వెల్ యాజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి, సొసైటీకి కూడా బెనిఫిట్ జరగాలి. దేనివల్ల? మన బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ వల్ల అండ్ మనం లాని ఫాలో అవ్వటం వల్ల. ఓకే, విత్ ఎథికల్ స్టాండర్డ్స్. ఎథికల్ స్టాండర్డ్స్ అంటే విత్ సమ్ గుడ్ వాల్యూస్. Okay, doing good to people, doing good to society, doing good to nature. Okay, choosing between good and bad. సో ఇవన్నీ కనుక చేస్తే ప్రాపర్గా కార్పొరేట్ గవర్నెన్స్ అంటాం మనం. ఓకే, సో ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఏంటి? ట్రాన్స్పరెన్సీ. ఓకే, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రిన్సిపల్స్ ఏంటంట? ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్గా ఉండటం అంటే వాట్ వీఆర్ ప్రామిసింగ్ టు డూ, మనం ఏదైతే మన గోల్లో మెన్షన్ చేస్తున్నామో అదే చేయాలి, ఇల్లీగల్ బిజినెస్ చేయకూడదు. దెన్ అకౌంటబిలిటీ. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ వీ షుడ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, అకౌంటబుల్గా ఉండాలి.
we did something wrong, like Maggie. So Nestle company nunchi there was some problem through the product Maggie, so they accepted it ఓపెన్లీ యాక్సెప్ట్ చేశారు. ఆ ప్రోడక్ట్ని తీసేసి కొత్త ఆటా నూడిల్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. సో దే వర్ అకౌంటబుల్ దేర్, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. దెన్ సేమ్ ద రెస్పాన్సిబిలిటీ. దెన్ ఫెయిర్నెస్ అంటే ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వల్లీ, ఓకే, మెయింటైనింగ్ ఈక్వల్ స్టాండర్డ్స్ ఇన్ ద కంపెనీ. దెన్ షేర్ హోల్డర్ ఎంగేజ్మెంట్. సో వన్ మ్యాన్ షో లాగా ఉండకుండా ఎవ్రీవన్ opinions will be considered here. Then leadership, definitely it should give some scope to leadership, okay. These are the core principles of corporate governance. మరి కీ పార్టిసిపెంట్స్ ఎవరు ఇందులో అంటే ఎవరెవరు ఇది ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేస్తారు అంటే షేర్ హోల్డర్స్ డెఫినెట్లీ, ఎందుకంటే దే ఆర్ ద పీపుల్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ ద కంపెనీ. దెన్ Directors are the people who are very much interested. They are the board, they are the brain of the company. Then officers and key managerial person. సో వీళ్ళు చెప్పినవి వీళ్ళు చేయిస్తారు. సో ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి వీళ్ళే కీ పీపుల్ కాబట్టి కీ మేనేజీరియల్ పర్సనల్ అన్నారు. సో వీళ్ళే కీ పార్టిసిపెంట్స్, ఆ వర్క్ జరిగేలాగా చూసేవాళ్ళు, ఓకే. దెన్ నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ కంపెనీస్ యాక్ట్. సో మరి కంపెనీస్ యాక్ట్లో కార్పొరేట్ గవర్నెన్స్ గురించి ఏమి ఇచ్చారు? ఫస్ట్ వన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ ద డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ఎనీ కంపెనీ. సో బోర్డే డెసిషన్ మేకింగ్ చేస్తారు ఎప్పుడైనా. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద బోర్డ్ టు కంప్లై విత్ ఆల్ లీగల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఓకే. సో బోర్డ్ డెఫినెట్గా లాని ఫాలో అవ్వాలి, ఎందుకంటే దే ఆర్ ద పీపుల్ హూ విల్ మేక్ డెసిషన్స్. సో రాంగ్ డెసిషన్స్, ఇల్లీగల్ డెసిషన్స్ తీసుకున్నారా, దెర్ ఈస్ నో కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ యువర్ కంపెనీ. సో అలా ఉండకూడదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎ కంపెనీ కాన్స్టిట్యూట్స్ అ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్. దెన్ నెక్స్ట్, కాంపోజిషన్ ఆఫ్ బోర్డ్. సెక్షన్ 149 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ విల్ టాక్ అబౌట్ దిస్. సో ఈ మన కార్పొరేట్ గవర్నెన్స్ బోర్డులో ఎవరెవరు ఉండాలి అంటే provides for appointment of minimum 3 directors in a public company. నీది పబ్లిక్ కంపెనీయా, 3 directors ఉండాలి ఆ బోర్డులో. అండ్ 2 directors in a private company. ప్రైవేట్ కంపెనీ అయితే 2 directors. A board can have maximum of 15 directors but can appoint more directors subject to special approval. సో పబ్లిక్ కంపెనీ అయితే 3, ప్రైవేట్ కంపెనీ అయితే 2, కానీ మ్యాక్సిమం 15 directors ఉండొచ్చు. కానీ ఈ 3 members కన్నా ఎక్కువ ఉండాలి అంటే మనకి స్పెషల్ అప్రూవల్ కావాలి ఈ కార్పొరేట్ గవర్నెన్స్ బోర్డ్లో. ఎందుకంటే కార్పొరేట్ గవర్నెన్స్ బోర్డ్ ఈజ్ ద స్పెషల్ బోర్డ్ విచ్ విల్ డిసైడ్ అబౌట్ డెసిషన్స్ ఆఫ్ ద కంపెనీ. సో అందులో ఎక్కువ జనాలు ఉంటే కరెక్టా, తక్కువ జనాలు ఉంటే కరెక్టా కూడా నీ కంపెనీ బేసిస్లో నువ్వు డిసైడ్ అవ్వాలి, ఓకే. దెన్ నెక్స్ట్, విమెన్ డైరెక్టర్. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు అపాయింట్ ఏ విమెన్ డైరెక్టర్ ఇన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ ఆఫ్ ఎ కంపెనీ. ఏంటంటే నీది లిస్టెడ్ కంపెనీయా, దెన్ పబ్లిక్ అన్లిస్టెడ్ కంపెనీయా. లిస్టెడ్ కంపెనీ అంటే ఏ కంపెనీ విచ్ ఇస్ పార్టిసిపేటింగ్ ఇన్ షేర్ మార్కెట్, ఓకే. దెన్ పబ్లిక్ కంపెనీ కానీ అన్లిస్టెడ్. కొన్ని పబ్లిక్ కంపెనీస్ అన్లిస్టెడ్ కూడా ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ. సో పబ్లిక్ కంపెనీ, అన్లిస్టెడ్ కంపెనీ అనేది అంటే హ్యావింగ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆఫ్ 100 crores. సో నీ ఇన్వెస్ట్మెంట్ 100 crores లేదా నీ టర్న్ ఓవర్ 300 crores అంటే నీకు వస్తున్న ఇన్కమ్ 300 crores అంతకన్నా ఎక్కువ, కానీ నీది అన్లిస్టెడ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో పార్టిసిపేట్ చేయట్లేదు. స్టిల్ you should put one women director in the board of corporate governance, okay. Then next, resident director. Section 149 subsection 3 mandates that every company will have one director who has stayed in India for a period of not less than 182 days. Same మనం ఈ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు
కంపెనీస్ యాక్ట్ బేసిక్స్ తెలుసుకున్నప్పుడు ఇది చూసాం కదా, హూ ఇస్ అ రెసిడెంట్ డైరెక్టర్ అనేది. సో రెసిడెంట్ డైరెక్టర్ మనకి కార్పొరేట్ గవర్నెన్స్ బోర్డ్లో కూడా మ్యాండేటరీ. ఓకే, దెన్ నెక్స్ట్ independent director. Independent directors are impartial and bring expertise to the board. Enduku? Why? Because they are not at all related to the company. ఏ విధంగా కంపెనీతో సంబంధం ఇంతకు ముందు లేదు. సో కరెక్ట్ డెసిషన్స్ వీళ్ళే ఇవ్వగలరు. సో దే బ్రింగ్ ఎక్స్పర్టైజ్ టు ద బోర్డ్. దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ in resolving conflicts among shareholders. So shareholders మధ్యలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అండ్ ద కంపెనీ. ఎస్ ఆర్ నో? సో కంపెనీ బోర్డ్కి కంపెనీ ఇన్వెస్టర్స్కి మధ్యలో ఇష్యూస్ ఉన్నాయా? ఆ ఇష్యూస్ ఇండిపెండెంట్ డైరెక్టర్సే సాల్వ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి రిలేషన్ ఈ కంపెనీతో లేదు, ఈ షేర్ హోల్డర్స్తో లేదు. ఓకే, Section 149 subsection 6 provides for the qualifications for appointing an independent director in a public company. Okay, so independent director public companyలో ఎలా అపాయింట్ చేయాలో మనం సెక్షన్ 149 subsection 6లో కంపెనీస్ యాక్ట్లో చూడొచ్చు. యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, సో పబ్లిక్ కంపెనీ యాజ్ వెల్ యాజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ఉంది, షెల్ హ్యావ్ అట్లీస్ట్ 1/3 ఆఫ్ ద డైరెక్టర్స్ యాజ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. 1/3 అంటే ముగ్గురు డైరెక్టర్స్ ఉంటే అందులో మ్యాండేటరీగా ఒక డైరెక్టర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయి ఉండాలి. ఏ కంపెనీకి? పబ్లిక్ కంపెనీ విచ్ ఈస్ ఆల్సో ఎ లిస్టెడ్ కంపెనీ. ఓకే, అండ్ పబ్లిక్ అన్లిస్టెడ్ కంపెనీ. పబ్లిక్ అన్లిస్టెడ్ కంపెనీ అంటే పబ్లిక్ కంపెనీ కానీ స్టాక్ ఎక్స్చేంజ్లో పార్టిసిపేట్ చేయట్లేదు. విల్ హ్యావ్ 2 డైరెక్టర్స్ ఇఫ్ దే మీట్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. సో అలాంటి కంపెనీలో 2 డైరెక్టర్స్ ఉండాలంట. కానీ కొన్ని క్రైటీరియా ఉన్నాయి ఆ 2 డైరెక్టర్స్ ఉండాలి అంటే. ఏంటి? పబ్లిక్ కంపెనీ అన్లిస్టెడ్ అయ్యి ఉండి దానికి షేర్ క్యాపిటల్ 10 crores ఆర్ ఎక్కువ ఉంటేనే మనకి ఇదంతా అప్లికేబుల్. పబ్లిక్ కంపెనీస్ అన్లిస్టెడ్ కంపెనీస్ హ్యావింగ్ టర్న్ ఓవర్ ఆఫ్ 100 crores ఆర్ మోర్, అంటే మనకి ఇన్కమ్ 100 crores కన్నా ఎక్కువ వస్తుందా, దెన్ ఓన్లీ ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఈ కాన్సెప్ట్ అంతా అప్లికేబుల్. పబ్లిక్ కంపెనీ and unlisted company are having outstanding loans, debentures and deposits of more than 500 crores. అంటే మన డెట్ ఈక్విటీ రేషియోలో ఈక్విటీ అంటే మనకి షేర్ హోల్డర్స్ గురించి షేర్ క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ అవుట్స్టాండింగ్ లోన్స్, డిబెంచర్స్, డిపాజిట్స్ అంటే మనం అప్పు ద్వారా డెట్ ద్వారా తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ 50 crores కన్నా ఎక్కువ ఉందా, దెన్ మీకు ఈ కార్పొరేట్ గవర్నెన్స్ అంతా అప్లికబుల్. ఎందుకంటే నువ్వు అప్పు తీసుకుంటున్నావు, కట్టలేకపోతే షేర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నావు షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి, వాళ్ళకి రిటర్న్ ఇవ్వలేకపోతే సో you are the mediator. This corporate governance board persons are the mediators for everything that is happening in a business. Okay, the next, according to section 134 of Companies Act 2013, the director has to give a detailed financial report. So directors detailed financial report ఇవ్వాలి, which includes directors responsibility statement. So నువ్వు డైరెక్టర్, మరి నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నువ్వు ఈ కంపెనీ కోసం ఏం చేసావు, నీ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది, జస్ట్ నోటిఫై అస్. సో ఆ రిపోర్ట్లో ఇదంతా కూడా మెన్షన్ చేయాలి. ఎందుకు అంటే మేకింగ్ డైరెక్టర్స్ అకౌంటబుల్. సో తప్పు చేయడానికి భయపడతారు. ఆటోమేటిక్గా నువ్వు ఒక రిపోర్ట్లో ఇదంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే తప్పు చేయవు నువ్వు, బికాజ్ యూ విల్ బి హెల్డ్ అకౌంటబుల్ ఫర్ దాట్. ఇఫ్ యూ డూ రైట్ యు ఆర్ అకౌంటబుల్, ఇఫ్ యూ డూ రాంగ్ యు ఆర్ అకౌంటబుల్. సో ఏం చేసినా నువ్వు బాధ్యత తీసుకోవాలి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తప్పు చేయకుండానే ఉంటాం. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీ నీడ్ కార్పొరేట్ గవర్నెన్స్. ఓకే, దెన్ నెక్స్ట్, stakeholder relationship committee. So as per section 178 subsection 6 of Companies Act, if a company has more than 1000 shareholders,
సో 1000 షేర్ హోల్డర్స్ అండ్ అంతకన్నా ఎక్కువగా ఉంటే, డిబెంచర్ హోల్డర్స్ కూడా అంతకన్నా ఎక్కువగా ఉంటే 1000 కన్నా ఎక్కువ, లేదా డిపాజిట్ హోల్డర్స్ 1000 కన్నా ఎక్కువగా ఉంటే, ఆర్ ఎనీ అదర్ సెక్యూరిటీ హోల్డర్స్ ఇన్ అ ఫైనాన్షియల్ ఇయర్, then it is mandatory to constitute a stakeholder relationship committee. సో 1000 కన్నా ఎక్కువ మనకి వీళ్ళు ఎవ్వరు ఉన్నా మనకి ఈ కమిటీ ఉండాలి, స్టేక్ హోల్డర్ రిలేషన్షిప్. ఎందుకంటే నువ్వు వీళ్ళందరికీ రిటర్న్స్ ఇవ్వాల్సిన పొజిషన్లో ఉంది నీ కంపెనీ. సో సమ్ టైమ్స్ ఇవ్వగలుగుతావు, సమ్ టైమ్స్ ఇవ్వలేకపోతావు. సో ఇవ్వలేని సిచ్యువేషన్లో వీళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేస్తున్నావు మరి? సో దానికే నీకు ఒక కమిటీ ఉండాలి. The main aim of committee is to resolve the conflicts between the shareholders and the board of directors and address their grievances. So ఇవ్వలేని టైంలోనే కదా మనకి ఇష్యూస్ వచ్చేది షేర్ హోల్డర్స్కి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి మధ్యలో. సో అలాంటి టైంలో ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి మనకి కమిటీ. ఓకే, ద చైర్పర్సన్ ఆఫ్ ద బోర్డ్ షెల్ బి ఎ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఓకే, సో మన కార్పొరేట్ గవర్నెన్స్ బోర్డ్ చైర్పర్సన్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉండాలంట. అంటే కంపెనీ ఎగ్జిక్యూషన్లో, కంపెనీ పర్ఫార్మెన్స్లో అతను పార్టిసిపేట్ చేయకూడదు. ఓకే, అప్పుడే కదా అతనికి ఇంటర్నల్గా ఏది తెలియనప్పుడే కరెక్ట్ డెసిజన్ పాస్ చేయగలుగుతాడు. సో దట్ ఈస్ ద రీజన్ వై హీ మస్ట్ నాట్ బీ an executive producer. He should be non-executive director. The next, audit committee. The audit committee looks after the financial reports and disclosures of a company. So profit and loss accounts, balance sheets, okay, నీ assets, నీ liabilities, so నీ company related every detail ను disclose చేసిన detail కరెక్టా కాదా చూసే కమిటీ ఆడిట్ కమిటీ. ఓకే, మనం ట్రాన్స్పరెంట్గా ఉన్నామా లేదా, మనం చెప్తుంది చేస్తున్నామా లేదా, అదే వీళ్ళు చూసుకుంటారు ఆడిట్ కమిటీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఆబ్వియస్లీ. సో గవర్నింగ్ అంటేనే డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అ రైట్ మేనర్. సో రైట్గా జరగాలంటే మనకి ఆడిట్ కమిటీ కూడా ఉండాలి. అండర్ సెక్షన్ 177 ఆఫ్ కంపెనీస్ యాక్ట్, ద ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్ టు కాన్స్టిట్యూట్ ఆడిట్ కమిటీ. సో ఈ పలానా కంపెనీస్కి ఆడిట్ కమిటీ అనేది మ్యాండేటరీ. ఏమేమి కంపెనీస్ అంట? లిస్టెడ్ కంపెనీ, ఆబ్వియస్లీ లిస్టెడ్ కంపెనీ పార్టిసిపేట్స్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజెస్. షేర్ హోల్డర్స్ ఉంటారు, డివెంచర్ హోల్డర్స్ ఉంటారు, సెక్యూరిటీ హోల్డర్స్ ఉంటారు, డిపాజిట్ హోల్డర్స్ ఉంటారు. ఇట్స్ అ వెరీ బిగ్ కంపెనీ. సో డెఫినెట్గా దానికి ఆడిటింగ్ కమిటీ ఉండాలి. దెన్ పబ్లిక్ కంపెనీ హ్యావింగ్ అ షేర్ క్యాపిటల్ ఆఫ్ మోర్ దెన్ 10 crores. 10 crores కన్నా ఎక్కువ షేర్ క్యాపిటల్ ఉన్న పబ్లిక్ కంపెనీకి కూడా ఆడిటింగ్ కమిటీ ఉండాలి. పబ్లిక్ కంపెనీ హ్యావింగ్ టర్న్ ఓవర్ ఆఫ్ 100 crores. సో నీ రిటర్న్ ఆన్ బిజినెస్ 100 crores కన్నా ఎక్కువ ఉంటే నీకు డెఫినెట్గా ఆడిట్ కమిటీ ఉండాలి. దెన్ పబ్లిక్ కంపెనీస్ హ్యావింగ్ డిపాజిట్స్, అవుట్ స్టాండింగ్ లోన్స్ అండ్ డిబెంచర్స్ మోర్ దాన్ 50 crores. సో ఇవన్నీ మోర్ దాన్ 50 crores ఉన్నాయా నీకు, డిపాజిట్స్, అవుట్ స్టాండింగ్ లోన్స్, డిబెంచర్స్, దెన్ డెఫినెట్గా మనకి ఆడిట్ కమిటీ ఉండాలి. దెన్ నెక్స్ట్, an audit committee will consist of a minimum of 3 directors and independent directors will form the majority. సో ఈ మినిమం 3 డైరెక్టర్స్లో మెజారిటీ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలంట. అంటే 3లో 2 ఇండిపెండెంట్ డైరెక్టర్సే ఉండాలి, మెజారిటీ డైరెక్టర్స్. ఎందుకు? వాళ్ళకి ఎటువంటి రిలేషన్ కంపెనీతో ఉండదు, వాళ్ళకి ఎటువంటి రిలేషన్ షేర్ హోల్డర్స్తో ఉండదు, మంచి డెసిషన్ ఇవ్వగలుగుతారు కాబట్టే ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇక్కడ. దెన్ సెక్షన్ 177 సబ్సెక్షన్ 4 provides duties of an audit committee. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సేమ్. సో ఆడిట్ కమిటీ డ్యూటీస్ కూడా మనకి సెక్షన్ 177 సబ్సెక్షన్ 4లో కంపెనీస్ యాక్ట్లో ఉన్నాయి. ఓకే, దెన్ నెక్స్ట్, ఇంటర్నల్ ఆడిట్. కంపెనీస్ యాక్ట్ 2013 has mandated the internal audit for certain classes of the company as specified under section 138.
సో కంపెనీస్ యాక్ట్లో సెక్షన్ 138లో మనకి ఇదేమో ఆడిటింగ్ కమిటీ. ఇంటర్నల్ ఆడిట్ కమిటీ అంటే మన కంపెనీలోనే మనం ప్రాపర్గా చేస్తున్నామా లేదా బిజినెస్ అని మనం చెక్ చేసుకోవడానికి ఉండే కమిటీ. సో ఏ కంపెనీస్కి ఉండాలో అది ఇక్కడ ఇచ్చారు సెక్షన్ 138 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013లో. ఓకే, దెన్ నెక్స్ట్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అఫెన్స్, SFIO. This is most important for companies under corporate governance. ఏంటి, సెక్షన్ 211 subsection 1 of Companies Act 2013 shall establish an office called Serious Fraud Investigation Office to investigate fraudulent activities relating to the company. సో కంపెనీ ఏమైనా fraudulent activities టేకప్ చేస్తుందా, ఆ ఫ్రాడ్ని వీళ్ళు చేయకుండా చూసుకుంటారు, జరగకుండా చూసుకుంటారు. ఒకవేళ జరిగితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఓకే, ద పవర్స్ ఆర్ గివెన్ టు SFIO under the act as mentioned that he can investigate into the affairs of the company or on receipt of report of registrar or inspector or in public interest or request from any department of central government or state government. సో రిక్వెస్ట్లు ఇంతమంది నుంచి వచ్చినా ఆ రిక్వెస్ట్లన్నీ టేకప్ చేసి వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. గవర్నమెంట్ అడిగినా చేస్తారు, లేదా పబ్లిక్ అడిగినా చేస్తారు, లేదా ఇన్స్పెక్టర్ అడిగినా, రిజిస్ట్రార్ అడిగినా, లేదా కంపెనీ అడిగినా, ఎవరు అడిగినా వాళ్ళు ఇంటర్నల్గా ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఓకే, సో ఇన్వెస్టిగేషన్ కమిటీ ఉంటే ఫ్రాడ్ చేయడానికి కూడా భయపడతారు. సో దట్ ఈస్ ద రీజన్ వై. అండ్ ఫ్రాడ్ జరిగినా కూడా అది బయట పెడతారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ అండర్ కార్పొరేట్ గవర్నెన్స్. దెన్ నెక్స్ట్ లాస్ట్ వన్, నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ. సో ఎలా నామినేట్ చేసుకోవాలి, వాళ్ళకి శాలరీస్ ఎలా ఇవ్వాలి, అది కూడా ఒక కమిటీ. ద నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ డిసైడ్స్ ద సెలెక్షన్ క్రైటీరియా ఫర్ KMP and determines the remuneration of KMP and directors. సో శాలరీస్ అనేది కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా పే చేయాలి. ఎందుకంటే ఫర్ కీ మేనేజీరియల్ పీపుల్ అండ్ ఫర్ డైరెక్టర్స్ వీఆర్ పేయింగ్ ఫ్రమ్ అవర్ ప్రాఫిట్స్. సో అక్కడ ఏదైనా మనం మార్పులు చేర్పులు చేయకుండా చెప్పిన పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్లో నుంచి మనం వాళ్ళకి ఇచ్చే శాలరీస్ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాలి. అలా చూసుకోవడానికే మనకి ఈ కమిటీ ఉంది. ఓకే, అండర్ కార్పొరేట్ గవర్నెన్స్. ఇదంతా దీని డీటెయిల్స్ అన్నీ సెక్షన్ 178 ఆఫ్ కంపెనీస్ యాక్ట్లో ఉన్నాయి. ఓకే, సో ఈ బిలో కంపెనీస్కి ఈ కమిటీ ఉండాలి. ఏంటి, అగైన్ సేమ్ లిస్టెడ్ కంపెనీ అయి ఉండాలి, లేదా పబ్లిక్ కంపెనీ క్యాపిటల్ 10 crores అయి ఉండాలి, లేదా పబ్లిక్ కంపెనీ టర్న్ ఓవర్ 100 crores అయి ఉండాలి, లేదా డిపాజిట్స్ అవుట్ స్టాండింగ్ లోన్స్ డిబెంచర్స్ అన్నీ 50 crores కన్నా ఎక్కువ అయ్యి ఉండాలి. సో వీళ్ళన్నిటికీ మనకి ఈ నామినేషన్స్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ ఉంటుంది. అండ్ మినిమం 3 directors ఉండాలి, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ సేమ్ మెజారిటీ ఉండాలి. సో 3 ఉన్నారా, అందులో 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ వీడియోతో మీ సెకండ్ యూనిట్ ఫినిష్ అయిపోయిందమ్మా. ఏ డౌట్స్ ఉన్నా నన్ను వాట్సాప్ ద్వారా అప్రోచ్ అవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ.